హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో సెలక్షన్ టూల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నా అండ్ అలాగే కొన్ని ర్యాండమ్ ఫైల్స్ అనేవి తీసుకుంటున్నా. అలాగే సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఇది మనకు టూల్ బాక్స్ అండి. ఈ టూల్ బాక్స్లో మనకి ఏ టూల్స్ అనేది ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. ఏ టూల్కు ఆ వీడియో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏ టూల్ మీద మనకి డౌట్ వస్తే ఆ టూల్కి సంబంధించిన వీడియో ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ మనం సెలక్షన్ టూల్ గురించి తెలుసుకుందాం. సెలక్షన్ టూల్ అంటే ఏంటి? దాని సెలక్షన్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి వి అండి. మన కీబోర్డ్లో వి ప్రెస్ చేస్తే సెలక్షన్ టూల్ సెలెక్ట్ అయిపోద్ది. సో సెలక్షన్ టూల్ తీసుకున్నాను. సెలక్షన్ టూల్ నుంచి తీసుకొని ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకొని మనకి టైమ్ లైన్లోకి ఒక వీడియో అనేది డ్రాగ్ చేశాను. ఓకే, టైమ్ లైన్లోకి వీడియో అనేది వచ్చేసింది. సో దీనికన్నా ముందు నాకు ఇంకో క్లిప్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ సెలక్షన్ టూల్ తీసుకొని మనము ఈ క్లిప్ని కొంచెం జరుపుకుంటాం. ఓకే, ఇలా జరుపుకున్నాం. అప్పుడు నాకు ఈ క్లిప్ మళ్ళీ ఇంకో క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్ అనేది నేను ఇక్కడికి తీసుకొచ్చా. సో ఇక్కడ కొంచెం వీడియో సైజ్ లెంత్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సో మళ్ళీ ఆ క్లిప్ని నేను సెలెక్ట్ చేసుకొని అది కొంచెం మూవ్ చేసుకున్నా. సో ఈ క్లిప్ని నేను ఒక క్లిప్గా సింక్ చేసి నేను అనేది ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే ఈ రిమైనింగ్ ప్లేస్లో మళ్ళీ ఈ క్లిప్ని మనం మూవ్ చేసుకుంటున్నాం. ఈ సెలక్షన్ టూల్తో ఈ విధంగా మనం ప్రతి క్లిప్స్ని మూవ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, దాని మీద యానిమేట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి అనేది మనం ఏ వర్క్ చేయాలన్నా, ఏ ఆప్షన్ అయినా అప్లై చేయాలన్నా, ఏ ఎఫెక్ట్ అప్లై చేయాలన్నా ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకునేందుకు టూల్ వచ్చేసి సెలక్షన్ టూల్, షార్ట్ కట్ వచ్చేసి వి. ఓకే, మనం ఇందులో ఏ టూల్ తీసుకున్నా ఫైనల్గా మళ్ళీ ఈ టూల్ దగ్గరికి మనం వెళ్ళి వర్క్ చేసుకోవాలి. సపోజ్ వేరే ఏదైనా టూల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆ టూల్తో మనం అనేది క్లిప్ సెలెక్ట్ అవ్వదు. సో ఒకటి సెలెక్ట్ చేస్తే మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. సో అలాగే నాకు లేదు ఇండివిజువల్గా సెలెక్ట్ కావాలంటే కంపల్సరీ సెలక్షన్ టూల్లోకి మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కట్ వచ్చేసి వి ప్రెస్ చేస్తే మనకి టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇది గైస్ సెలక్షన్ టూల్ అంటే ఏంటి? ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఆ క్లిప్ని మనకి ఏ ఫుటేజ్ దగ్గర కావాలంటే ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్లో మూవ్ చేసుకోవచ్చు ఆ టూల్తో. ఓకే.